అబద్ధపు హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని ఎన్నికల సమయంలో రైతు భరోసాగా 15,000 అందిస్తామని చెప్పి 12,000కు కుదించి అన్నదాతలకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తకోట బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆదేశానుసారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం దగ్గర నల్ల బ్యాడ్జీలు ధరించి గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రైతు భరోసా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ హామీ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. మనకు పోయిన సంవత్సరాల క్రితం అధికారంలో రావడానికి అడ్డగోలు వాగ్దానాలు చేసి ఆ రోజు మేము వస్తే డిసెంబర్ 9కి 15,000 ఎకరాకి ఇస్తామని మోసం చేసి ఈరోజు 12,000కే కుదించి ఫస్ట్ 10,000 అన్నారు, మళ్ళీ 12,000 అని చెప్పి కుదించి మళ్ళీ అది కూడా షరతులు విధించి 12,000 కుదించి ఇస్తామన్నటువంటి 12,000 కాదు, మీరు ఎన్నికల్లో ఏ విధంగా అయితే రైతులను మోసం చేసి 15,000 ఇస్తామన్నారో ఖచ్చితంగా ప్రతి ఎకరాకు 15,000 భరోసా ఇవ్వాల్సిందే. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీఆర్ఎస్ అండగా ఉంటుంది రైతులకు. మేము ఆ రోజు అధికారంలో ఉంటే మేము ఎంత చెప్పినామో అంత వేసినాం. ఈరోజు మీరు అధికారంలో మేనిఫెస్టోలో పెట్టి సంవత్సరం పొడుగునా రైతులను ముంచి ఇస్తామని ఈరోజు అవే డబ్బులు ఇవ్వకుండా 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని ఒక 3,000 తగ్గించి 12,000కి ఇస్తామంటే రైతులను మోసం చేసినట్లే. మీరు అధికారం మేనిఫెస్టో అంటే ఏం చెప్పింది ఆ రోజు? ఇది ఒక భగవద్గీత అన్నావు, అదేవిధంగా ఖురాన్ అన్నావు, బైబిల్ అన్నావు. ఈ మూడింటి మీద సమానంగా మా మేనిఫెస్టో అని చెప్పి ఈరోజు 15,000 అని చెప్పి ఈరోజు మళ్ళీ మొన్న 10,000 అని లీక్ ఇచ్చి ఈరోజు మళ్ళీ 12,000 క్యాబినెట్ల పీపీ కబుర్ అని చెప్పి 1 ఇయర్ ఒక సంవత్సరంగా రైతు బంధు ఎగ్గొట్టి ఈరోజు మళ్ళీ 12,000 వేస్తున్నందుకు బేషరతుగా రైతుల క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ కొత్తకోట మండల కేంద్రంలో ఆల వెంకటేశ్వరరెడ్డి ఆదేశారం ఈరోజు ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మండల పార్టీ నాయకులు, మున్సిపాలిటీ నాయకులు అందరూ ఈరోజు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు.